యువతలో దేశభక్తిని జాతీయతను పెంపొందించడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కళాశాల విద్యార్థులకు శిబిరాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రాంత కార్యవాహక చంద్రశేఖర్ అన్నారు. గురువారం శ్రీ చైతన్య హైస్కూల్లో 6 జిల్లాల కళాశాల విద్యార్థులకు 2 రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా విద్యార్థులకు యోగా, కర్రసాము, కరాటే, సూర్య నమస్కారాలు, దేశ మహనీయుల చరిత్రలను వివరించనున్నారు. యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని అన్నారు. కళాశాల విద్యార్థుల శిబిరం ఇక్కడ జగిత్యాలలో జరుగుతుంది. ఇలాంటి శిబిరాలపై దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తుంటుంది. దేశంలో లక్షలాది మంది యువకులకి అనుశాసనము, జీవన విలువలు, దేశమేడలో ఒక నిబద్ధత, దేశభక్తి అనేది చాలా ముఖ్యమైన అంశాన్ని ఆర్ఎస్ఎస్ యువకుల హృదయాల లోపల జాగృతం చేసి, దేశభక్తిని జాగృతం చేసి యువత దేశానికి ఉపయోగపడేలాగా మలచడం అనేది అది ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి దేశం యొక్క వికాసం అవుతుందో సమాజ యొక్క స్థితిని బట్టి ఉంటుంది, సమాజ యొక్క ఆలోచన బట్టి ఉంటుంది. సో సమాజంలో ఉన్న వ్యక్తులు, యువకులని, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే దేశం అనేది ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చి దానికి అనుగుణంగా జీవించినప్పుడే దేశ యొక్క వికాసం ఉంటుంది. సో ప్రభుత్వం దగ్గర ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఎన్ని డబ్బులు ఉన్నా కూడా అవి కింద సమాజం పార్టిసిపేషన్ చేసినప్పుడు జరిగేవాటి ఆర్ఎస్ఎస్ ఆలోచించి సో దేశం మొత్తంలో ఒక సంఘటితమైన భావాన్ని తీసుకెళ్ళడానికి కానీ అట్లాగే మన సంస్కృతి, మన యొక్క ప్రవాహం ఉంటుంది. ఇది చాలా పురాతనమైన దేశం. దాని ఆధారంగా జీవన విలువలు చాలా వికసితమైన దేశం ఇది. అందుకే ప్రపంచానికి మన యోగాలంటే ఒక అపూర్వమైన గొప్ప విద్యను మనం అందించగలిగినాం. ఇట్లాంటి గొప్ప విలువలు అయితే మన దేశ సంస్కృతిలో ఉద్భవించిందో వాటిని యువతకు నేర్పడం కూడా ప్రధానమైన అంశం. అన్ని రకాల వయసులకు నేర్పడం ప్రధాన అంశం. సో ఈ రకంగా దేశభక్తిని జాగృతం చేసే అనుశాసితమైన సంఘటితమైన సమాజాన్ని మనం ఏ కులాలు జన్మించినా ఎక్కడున్నా సరే ఒక పెద్ద ఎంటిటీ అయితే దేశం ఉందో దాని నుంచి కష్టపడి పనిచేయాలని ఒక మనస్తత్వం, అందరి యొక్క అభివృద్ధి కాంక్షించే పద్ధతి లోపల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక దేశం మొత్తంలో ఒక మంచి శక్తివంతమైన సంఘటన నిర్మాణిస్తుంది. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్కి 55,000 శాఖలు వస్తున్నాయి. 10 లక్షల మంది ప్రతిరోజు శాఖలు వస్తుంటారు. ఇప్పుడున్న ప్రపంచ దేశాల లోపల అత్యంత పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఏంటంటే అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇది బయట అన్ని దేశాలు కూడా యాక్సెప్ట్ చేస్తాయి. అట్లా ఆర్ఎస్ఎస్లో సంవత్సరం మొత్తంలో కార్యక్రమాలకు వచ్చిపోయే వాళ్ళ సంఖ్య 1 కోటి మంది ఇప్పుడు దాదాపు ఉన్నారు. ఇందులో ప్రేరణ పొందిన వాళ్ళు అవుతున్నారు. దేశం లోపల అన్ని రంగాలలో మార్పు వస్తేనే దేశం మారుతుంది. కాబట్టి విద్యారంగంలో మన స్వయం పనిచేస్తున్నారు, కార్మిక రంగంలో పనిచేస్తున్నారు, విద్యార్థి లోకంలో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడక్కడ సంస్థలు నిర్మాణం చేసి పనిచేస్తున్నారు. అట్లాంటి సంస్థనే సరస్వతి విద్యాపీఠం. ప్రస్తుతం దేశం లోపల 35,000 పాఠశాలలు మేము నిర్వహిస్తాం. అంటే చాలామంది వ్యక్తులు పెద్ద పెద్ద పాఠశాలలు నిర్వహించిన దాంట్లో ప్రాఫిట్ ఓరియంటేషన్ ఉంటుంది. కానీ సమాజంలో సమాజంలో బాధ్యతను గుర్తించి జనాలను ఎదురు తీసుకొచ్చి ఆ రకంగా నిర్వహిస్తున్న అత్యంత పెద్ద విద్యా సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ స్వయం సేవలు నిర్వహిస్తున్నారు. 35 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క పాఠశాల చదువుతారు. భవిష్యత్తు దేశానికి ఇది ఒక గొప్ప పునాది ఏర్పడే అవకాశం ఉన్న మంచి పని ఇది. దాంతోపాటు ఈ సర్వీస్ యాక్టివిటీస్లో 1,57,000 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బీద వాళ్ళకి, అనాథాలకి, గ్రామీణ ప్రజలకి అనేక రకాల విషయాల లోపల అభివృద్ధి పథం లోపల వాళ్ళు ముందుకు రాలేకపోతారు. ఒక్కోసారి వాళ్ళకి అభివృద్ధిని కూడా అభివృద్ధి యొక్క ఫలాలు పొందడానికి వాళ్ళకి ఎంత అవసరం ఉంటుందో అట్లాంటి విద్యని, అట్లాంటి స్కిల్స్ని, అట్లాంటి అవేర్నెస్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఈ 1,57,000 దాంట్లో తీసుకొస్తుంది. ప్రధానంగా మన దేశం లోపల సైన్యం అయితే దేశభక్తి నుంచి పనిచేస్తారో సామాజికంగా కూడా సైన్యం యొక్క మనస్తత్వంతో పౌర సమాజం కూడా నిర్మాణం కావాల్సిన అవసరం. కేవలం సైన్యంతో ఒకటే బాధ్యత కాదు దేశం నుంచి పనిచేయటం, పౌర సమాజంది బాధ్యత. అయితే పౌర సమాజాన్ని అట్లా తయారు చేయడానికి అన్ని జీవన రంగాల్లో మార్పు రావడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ పెద్ద ఎత్తున పనిచేస్తున్న సంస్థ, స్వచ్ఛందంగా పనిచేస్తున్న సంస్థ. ఆ రకంగా దేశం కొరకు స్వచ్ఛందంగా పనిచేసే యువతని ఒక శక్తి నిర్మాణం చేస్తాం.